వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడియన్ కుకింగ్ కార్నర్. బగారా రైస్ అను చికెన్ కర్రీని ప్రిపేర్ చేశానండి. అందులోకి బాగుంటుంది కదా కట్ట, అందుకని దీన్ని కూడా చేశాను. చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ కట్ట ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పావు కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి, పప్పుని ఉడికించుకొని పక్కన ఉంచుకున్నాం కదా, చల్లారిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కట్టాలోకి మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికి కావలసిన పదార్థాలు: ఒక 5 జీడిపప్పులండి, అలాగే దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు ఒక 3 అండి, అలాగే ఒక 10 మిరియాలు, యాలక్కాయ ఒకటి వేసుకుంటున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఆ తర్వాత నువ్వులు వచ్చి 1 స్పూన్ అండి, తర్వాత ధనియాలు 1 స్పూన్ తీసుకున్నాను, ఎండు కొబ్బరి కూడా 1 స్పూన్ తీసుకున్నానండి. వీటన్నిటిని కలిపి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈ కట్టలోకి నేను వేసిన వెజిటేబుల్స్ అయితే ఇవండి. దీనికోసం ఒక ఆనియన్ తీసుకున్నానండి, అలాగే 2 దుంపలు కట్ చేసుకొని పెట్టుకున్నాను, దొండకాయలు 4 తీసుకున్నాను, అలాగే బెండకాయలు కూడా 4 తీసుకొని ఈ రెండింటిని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. టమాటోలు 3 తీసుకున్నానండి, పచ్చిమిర్చి 4 తీసుకున్నాను, పొడవుగా చీలికల్లా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవి కావలసినవండి. నా దగ్గర ఇవి అందుబాటులో ఉన్నాయి అన్నమాట. ఇవి వేసాను. మీకు ఇష్టమైతే సొరకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. మెయిన్ అయితే అవి బాగుంటాయి, అవి లేవన్నమాట, అందుకని వీటిని వేసాను నేను. ఈ కట్ట ప్రిపేర్ చేసుకోవటం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకున్నానండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఒక 5 స్పూన్లు వేసాను. ఆయిల్ వేడెక్కిందండి. వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ముందుగా, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి కూరగాయ ముక్కలు, వాటన్నిటిని 1 బై 1 వేసుకోవాలి. ఓకే అండి, ఈ ముక్కలన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుందండి, 10 నిమిషాలు ఉడికించుకుందాము. ఓకే అండి, 10 నిమిషాల తర్వాత చూద్దాము. చక్కగా ఉడుకుతున్నాయండి. ఇవన్నీ కొంచెం టైం తీసుకుంటుంది కదా, అందుకని నేను ముందు వేసాను. చక్కగా ఉడికినాయి కదండి. ఇప్పుడు ఫైనల్గా ఒక 4 వంకాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, వాటిని వేసుకుందాము. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నానండి, అలాగే ఈ ముక్కలకు సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మరలా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఓకే అండి, 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము. చూసారు కదా, చక్కగా ఉడికిన ఈ ముక్కలు. ఇప్పుడు ఒక 1/2 స్పూను కారం వేసుకుందాము. సరిపోతుందండి, ఎందుకంటే మసాలా పేస్ట్లో స్పైసెస్ వేసాం కదా, వాటి ఘాటు వల్ల చక్కగా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 1 నిమిషం మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. 1 నిమిషం తర్వాత చూద్దామండి. ఇప్పుడు ముందుగా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఫైనల్గా ముందుగా ఉడికించి మిక్సీ పట్టుకున్నాను కదండి పేస్ట్ లాగా పప్పుని, ఆ పప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత అదే కప్పుతో 1 కప్పుడు వాటర్ కూడా పోసుకోవాలండి. అంటే మీకు కొంచెం పలచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి, కొంచెం తిక్కుగా కావాలనుకుంటే తగ్గించి పోసుకోండి. అది మీ వీలుని బట్టి మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ముందుగానే నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. దీన్ని కూడా పులుసు తీసుకొని ఆ పులుసుని అందులో యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, పులుసు వేసుకున్నాం కదా,
ఈ పులుసును బట్టి మీరు వాటర్ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోండి, లేకపోతే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే కనుక కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం యాడ్ చేశానండి. ఓకే అండి, అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, వాటర్ కూడా తగినన్ని పోసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఓకే అండి, మరగటం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఒకసారి ముక్కలు మంచిగా ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉడకకపోతే కనుక మరలా ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆ తర్వాత ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వండి. చాలా బాగుంటుందండి ఫ్లేవరు. చక్కగా మరుగుతుంది కదండి, స్మెల్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కట్టాలో బెల్లం ముక్క కూడా చిన్నదొకటి వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఫైనల్గా కట్టా ప్రిపేర్ అయిపోయిందండి. చాలా మంచి స్మెల్ వస్తుందండి, చాలా చాలా బాగుందన్నమాట. నేను బిర్యానీ చేసిన ప్రతిసారి మా ఇంట్లో చేస్తానండి, చాలా ఇష్టం మా పిల్లలకి ఇదంటే. చికెన్ కర్రీ కన్నా ఈ కట్టానే ఎక్కువ తింటారండి మా ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మా ఇంటికి మా తమ్ముడు వాళ్ళు వచ్చారండి, వాళ్ళ కోసం స్పెషల్గా ఈరోజు బగారా రైస్ చికెన్ కర్రీని ప్రిపేర్ చేశాను అనమాట. అందులోకి ఇది బాగుంటుంది కదండి కట్ట కూడా, అందుకని దీన్ని చేయడం జరిగింది. ఓకేనా, చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.